ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వెళ్ళి పుస్తకం ఈ రోజు నుండి అన్నీ మారాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎప్పటిలా ఉంటానంటే కుదరదు. పప్పా సడన్ గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? టెడ్డీకి ఇంట్లో జరుగుతున్న చెప్తే ఏదైనా ఐడియా ఇస్తుంది. టెడ్డీ, కాల్ లిఫ్ట్ చేయి. కాల్ లిఫ్ట్ చేయాలన్నంత బిజీ వర్క్ ఏ ఉంటుంది. వాడిని మార్చుకునే అవకాశం దయచేసి దూరం చేయొద్దు. సిద్ధు నీకు బాగా అలవాటయ్యాడు. ఆ అలవాటుని దూరం మాత్రమే మార్చగలదు. అమ్మా, నా బాట్. అమ్మ నాకే హెల్ప్ చేయొద్దు కదా. పిలిచినా ఏ యూజ్ ఉండదు. నా పనులు నేనే చేసుకోవాలని పప్పా కొత్త రూల్ పెట్టారు. ఈ స్నాక్స్ ఎక్కడున్నాయి? సిద్ధు విషయంలో నువ్వు ఒక కౌన్సిలర్గా ఆలోచించద్దు. నిర్ణయాలు తీసుకోవద్దు. సిద్ధు, అయ్యో, నన్ను అడిగితే నేను తీస్తాను కదా సిద్ధు. ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. ఇక్కడెవరూ పర్మనెంట్ కాదు అని పప్ప చెప్పారు. నువ్వు కూడా చెప్పావు. అందుకే అడగలేను. నాకే హెల్ప్ వద్దు. అవెందుకు సిద్ధు? కింద పడ్డవి వదిలేసి. ఇన్ని రోజులు కొడుకు బాధపడకూడదని జాగ్రత్తలు తీసుకున్న నందు
ఇప్పుడు కొడుకు బాధకి కారణమవుతున్నాడు. నా కూతుర్ని కూడా ఏడిపిస్తున్నాడు. సిద్ధు సిద్ధు రెడీనా? ఆ పప్ప వస్తున్నా. తొందరగా రా. నిన్ను బస్ ఎక్కించి నేను ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి. మీరు ఇలానే హ్యాపీగా ఉండండి. మాలా ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకుండా హెల్ప్ చేసుకోకుండా ఉండకండి. బేబీ ఫిష్ ఇలా చూడు. పప్పా ఫిష్ నిన్ను నీ పనులు నువ్వే చేసుకో, అమ్మ ఫిష్ హెల్ప్ తీసుకోవద్దు అని చెప్తే నువ్వు ఓకే చేయొద్దు. అది చాలా కష్టం. హాయ్ అమ్మ ఫిష్. ఎవరేం చెప్పినా నువ్వంటే బేబీ ఫిష్కి చాలా ఇష్టం. నువ్వు ఈ ఎక్వేరియంకి వచ్చింది బేబీ ఫిష్ కోసమే అని మర్చిపోవద్దు. అందుకే బేబీ ఫిష్ వద్దంటున్నా సరే నువ్వు మాత్రం హెల్ప్ చేస్తూనే ఉండు. పప్పా ఫిష్, నువ్వు హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వు కోపంగా ఉంటే అక్వేరియం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు మాలా మాత్రం ఉండొద్దు. అందరూ కలిసి మాట్లాడుకుంటేనే అక్వేరియం అయినా ఇల్లైనా బాగుంటుంది. బాయ్ ఫిష్. సిద్ధు, బస్సు వచ్చేసినట్టుంది, రా ఎక్కిస్తాను. బస్ కూడా నువ్వే ఎక్కిస్తావా పప్పా? సరే. సాక్షి, చూస్తుంటే సిద్ధుని పూర్తిగా నీ నుంచి దూరం చెయ్యాలని చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాడనిపిస్తోంది. ఏ నిర్ణయమైనా సరే పాపం సిద్ధు బాధపడుతున్నాడు కదమ్మా. కొడుకంటే ప్రాణం అంటారు. ఆ కన్నీటి తడి మాత్రం తెలుసుకోలేకపోతున్నారా? తెలిసినా పట్టించుకోవడం లేదంటే నందు మనసులో ఏదో ఉంది సాక్షి. అదేంటో తెలుసుకుంటే గాని నీ బాధకి నా భయానికి అంతం ఉండదు. తెలుసుకుంటానమ్మా, ఇప్పుడే అడిగి తెలుసుకుంటాను. సిద్ధుని బస్ ఎక్కించి వస్తారు కదా, సమస్య ఏంటి అని మొహం మీదే అడిగేస్తాను. ఈ మానసిక క్షోభ అనుభవించడం కన్నా కారణం తెలుసుకోవడమే సులువు. సరే సాక్షి, నీ మనసులో ఉన్న ప్రశ్నలకి గొడవ పడకుండా శాంతంగా సమాధానం తెలుసుకో. సాక్షి మొహంలో కోపం చూస్తుంటే ఏదో ఫైటింగ్కి రెడీ అయినట్టుంది. సైలెంట్గా స్పీడ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నందుగారు, మీతో మాట్లాడాలి. ఆఫీస్కి లేట్ అవుతుంది, ఈవినింగ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందామా? లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఈ రోజుతో అన్నీ తేలిపోవాలి. సరే చెప్పు. మీ విషయంలో నేనేమైనా తప్పు చేశానా? మీకు నచ్చని పని ఏదైనా చేశానా? నా వల్ల మీకు ఏమైనా కష్టం కలిగిందా?
ఏమీ లేదు. ఇప్పుడెందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఎప్పుడో అడగాల్సింది, ఆలస్యమైంది. మీ మాటలు, పద్ధతులు అన్నీ మారిపోయాయి. సిద్ధుతో మాట్లాడడం కాదు కదా, కనీసం ముట్టుకోవడానికి కూడా భయపడే స్టేజ్కి తీసుకెళ్లారు. నేను తప్పు చేస్తే శిక్ష నాకు వేయండి. మీ కోపం తగ్గే వరకు నన్ను తిట్టండి, అన్నీ భరిస్తాను. కానీ మీ మీద భయంతో నేను సిద్ధుకి దూరంగా ఉండటం నాకిష్టం లేదండి. చూడు సాక్షి, ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఎందుకు కొత్తగా అడుగుతున్నావు? మీరు చెప్పిన కారణం, సమాధానం నిజమని నాకు అనిపించడం లేదు. మీ మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు. అదేంటో నాకు తెలియాలి. సిద్ధు నీకు ఎమోషనల్గా దగ్గరైతే మీరిక్కడి నుండి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. నేను ఆలోచించి నీ విషయంలో జాగ్రత్త పడుతున్నది ఇదొక్కటే. ఆగండి. నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. నువ్వెంతసేపు మాట్లాడినా నేను చెప్పాల్సిన సమాధానం చెప్పేశాను. ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పాను కదా, నన్ను వదిలే. మీరు సమాధానం చెప్పకుండా ఇలా తప్పించుకుంటేనే నా అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది. అనుమానం పెరిగితే నిజం కూడా అబద్ధంలానే అనిపిస్తుంది. ఎన్నో రోజుల నుండి మీతో పాటు ఇంట్లో ఉంటున్నాను. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా మాట్లాడతారో నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ మాటల్లో కనిపెట్టలేననుకుంటున్నారా? ప్రతిసారి అది నిజం కాదు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు అంటున్నాను. గొడవ పడకుండా శాంతంగా మాట్లాడమంటే సాక్షి ఎందుకిలా అరుస్తుంది? ఇలా చేస్తే నందు నిజం చెప్తాడా? చూడు సాక్షి, నా మనసులో ఏముందో లేదో కానీ నీ మైండ్ మొత్తం నేనేం చెప్పినా వినకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యావని అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా ఆర్గ్యుమెంట్ అవుతుందే తప్ప ఏ సొల్యూషన్ దొరకదు. ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది మీరే. ఇప్పుడు సొల్యూషన్ కూడా దొరకదని చెప్తున్నారా? శభాష్ శభాష్. సిద్ధు బాధపడితే తట్టుకోలేని మీరు వాడిని మీరు ఎంత ఏడిపిస్తున్నారో తెలుస్తుందా? సిద్ధుని నాకు దూరంగా ఉంచాలని మీరు ముందు నుండి అనుకుంటే నాకే సమస్య ఉండేది కాదు. కానీ సడన్ గా నిర్ణయం తీసుకుని వెంటనే అమలు చేయాలని హడావిడి చేస్తుంటే నాకే కాదు, ఎవరికైనా అనుమానం వస్తుంది. నేనేం తప్పు చేశానో ఓపెన్ గా చెప్పండి. ఎలాంటి శిక్షకైనా నేను రెడీ. కానీ సిద్ధుని మాత్రం బాధ పెట్టొద్దు. మీకు దండం పెడతాను. నా కొడుకుని ఎలా చూసుకోవాలో, వాడితో ఎలా బిహేవ్ చెయ్యాలో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు స్టూడెంట్ కౌన్సిలర్ అవ్వచ్చేమో కానీ నాకు పేరెంటింగ్ గైడెన్స్ మాత్రం ఇవ్వద్దు. సిద్ధు నా కొడుకు, నా ఇష్టం. వాడిని కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నవ్విస్తాను, ఏడిపిస్తాను. కన్న తండ్రిగా వాడి మీద సర్వ హక్కులు నాకున్నాయి. గెస్టుల్లా వచ్చి నా మీద పెత్తనం చేయాలని చూడకండి. ఎన్ని మాటలనే బదులు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పొచ్చు కదండి. పూటకొక్కసారి మీరు గెస్టులు, మీకు సిద్ధుకి ఏ సంబంధం లేదని గుర్తు చేయడం ఎందుకు? సారీ సాక్షి, నా కోసం, సిద్ధు కోసం నువ్వు ఎంతో సాయం చేశావు. మా బలానికి, సంతోషానికి కారణమయ్యావు. అలాంటి నిన్ను బాధ పెట్టడం క్షమించరాని నేరం అని తెలుసు. కానీ
ఇదంతా నీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాను. నీకంటూ ఉన్న ఒక లైఫ్ని మా కోసం మర్చిపోవడం, త్యాగం చేయడం నాకిష్టం లేదు. పెళ్లితో మొదలవ్వాల్సిన నీ కొత్త జీవితానికి సిద్ధు మీద పెంచుకున్న ప్రేమ అడ్డం కాకూడదు. ఈ ఇంటి నుండి దూరంగా వెళ్లాల్సిన నిన్ను ఇక్కడున్న బంధం వెనక్కి లాగకూడదు. అందుకే ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నాను. నువ్విక్కడి నుండి వెళ్లే వరకు నీ మనసుని మాటలతో గాయపరుస్తూనే ఉంటాను. ఐఎమ్ సారీ సాక్షి. వెళ్ళిపోతాం నందు గారు. ప్రతిరోజు ఏదో ఒక విధంగా మీరు కోపంతో గుర్తు చేయడం, మారు మాట్లాడకుండా విని తట్టుకోవడం నా వల్లైతే కావడం లేదు. మన మధ్య గొడవలు, కోపాలు నాటకంగా మొదలై ఇప్పుడు నిజమవుతున్నాయి. ఎందుకని అడుగుతుంటే నీకు సంబంధం లేదని ఒక్క మాటతో తేల్చేస్తున్నారు. మీ మాటలు, కోపం చూస్తుంటే నిజంగానే సిద్ధుకి దూరం అవుతానని భయంగా ఉంది. సిద్ధు లేకుండా ఎలా బతకాలి? అభిలాష వచ్చేసరికి ఈ ఫోటోనే కనబడాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే అభికి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని కళ్యాణ్ మీదికి ఉసిగొలిపితే నా మనసుకి హాయిగా ఉంటుంది. ఈ ఆల్బమ్ బయటికెలా వచ్చింది? అంటే అవుట్ హౌస్ లో ఎవరో పడేస్తే నేనే తీసుకొచ్చాను. అవుట్ హౌస్ లో ఏంటి? ఇది నా రూమ్ లో కదా ఉండాలి. అంటే నువ్వు పడేయలేదా? అయితే కళ్యాణ్ అన్నయ్యే అవసరం లేదని విసిరేసుంటాడు. అవుట్ హౌస్ లో చెత్తలో పడుంటే పనికిరాని వస్తువుల మధ్య ఈ ఆల్బమ్ ఏంటా అని బయటికి తీసి ఇక్కడికి తెచ్చాను. ఆల్బంలో ఒక్కో ఫోటోలో సిద్ధు నవ్వు చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది. వాడికి నాదిస్తే తగిలేలా ఉంది. సిద్ధు నీకెప్పుడైనా గుర్తొస్తాడా అభి? గుర్తు రాకుండా ఎలా ఉంటాడులే, కన్న కొడుకు కదా. ఎంత దూరంలో ఉన్నా పేగుబంధం ఎప్పటికీ మాయం కాదు. అనవసరంగా కోర్టు గొడవల్లో తలదూర్చావు గాని, లేదంటే సిద్ధుని చూడాలనిపించిన ప్రతిసారి ఎంచక్క చూసొచ్చేదానివి. ఇప్పుడు అవకాశం లేదనుకుంటాను కదా? ఇప్పుడు కూడా అవకాశం ఉంది. కాకపోతే ప్రతిసారి నందు పర్మిషన్ తీసుకోవాలి అని కోర్టు తీర్పిచ్చింది. ఏం కోర్టో ఏంటో, నువ్వు ఎప్పుడైతే నందు మీద ఓడిపోయావో అప్పుడే నాకు నమ్మకం పోయింది. న్యాయానికి రోజులు కావబీ. నీకు నచ్చినట్టు బ్రతకడం కోసం కన్న బిడ్డని కూడా చూడకుండా బ్రతుకుతున్నావు చూడు. నీ అంత త్యాగశీలి, త్యాగమూర్తి ఈ భూమి మీదే ఉండదు. కానీ నాకిప్పటికీ అర్థం కాని విషయం ఒకటే అభి. కళ్యాణ్కి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులో నీ కేసుని ఎందుకు రీఓపెన్ చేయించలేదు? తాను కూడా నీలానే అనవసరం అనుకున్నాడా? లేదు, కళ్యాణ్ ఎప్పుడూ అలా అనుకోడు. అలా అనుకునేవాడే అయితే నా తరపున లాయర్ని ఎందుకు పెడతాడు? కోర్టు సెషన్లో నాకెందుకు సపోర్టుగా నిలబడతాడు? సపోర్టా? నాకైతే అలా ఏం అనిపించలేదు. అదే నిజమైతే
ఈ పాటికి నువ్వు సిద్ధు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, మీ తల్లి కొడుకుల మధ్య అసలు కళ్యాణ్ నందు ఎవరు? నందు అంటే నీ మీద కోపం ఉంది కాబట్టి నిన్ను కావాలని దూరం పెడుతున్నాడు. మరి ఈ కళ్యాణ్ సంగతేంటి? నీ మీద ప్రేమ ఉంది కదా, నీ ఇష్టాల్ని గౌరవించాలి కదా. అసలే సంబంధమూ లేని సాక్షిని అమ్మ అంటున్న సిద్ధుకి కన్న తల్లి మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. నువ్విలానే దూరంగా ఉంటే ఆ కాస్త ప్రేమ కూడా మాయమవుతుంది. సిద్ధు నిన్ను పూర్తిగా మర్చిపోతాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను ఈ రోజే సిద్ధుని కలుస్తాను, వాడితో మాట్లాడతాను. వద్దబి, ఇక్కడ సమస్య సిద్ధు కాదు, కళ్యాణ్. నీకు ఇంకేం మాట్లాడొద్దాషా. నేను సిద్ధుని చూడాలని ఫిక్స్ అయ్యాను. నేను చూస్తాను, అంతే. అయితే నందు పర్మిషనే అడుగుతావా? నాకు సిద్ధుకి మధ్యలో నందు ఎవరు? నేను ఎవరి పర్మిషన్ తీసుకోను. డైరెక్ట్ గా స్కూల్కి వెళ్ళి మీట్ అవుతాను. అలా చేస్తే కోర్టు తీర్పుని ధిక్కరించినట్టే కదా. కాదు, కన్న తల్లిగా నా హక్కు అని నిరూపించినట్టు. నన్నెవరు ఆపుతారో, నాకెవరు అడ్డొస్తారో నేను చూస్తాను. అభి, అభి వద్దభి, అభి. ఛ! నేనే హాఫ్ బ్రెయిన్ అనుకుంటే ఈ అభి నాకు పోటీ వచ్చే క్వార్టర్ బ్రెయిన్ లా ఉంది. నేను చెప్పిందేంటి, ఇది చేస్తుందేంటి? దీని పేరు అభిలాష కాదు, ఆవేశ ఆరాట అని పెట్టాల్సింది. కొడుకుని అడ్డుపెట్టి కోపం పుట్టించాలని నేను ప్లాన్ చేస్తే ఇదేమో నా కొడుకుని నేను చూడాలి, అది నా హక్కు అని పరిగెడుతుంది. అనవసరంగా లేని కోరికను తెప్పించాను. ఇది స్కూల్కు వెళ్ళి ఏం గొడవ చేస్తుందో, సిద్ధుని ఏం ఇబ్బంది పెడుతుందో. వెంటనే ఈ విషయం నందు అన్నయ్యకి చెప్పాలి. అయ్యగారు, నిహారిక అమ్మగారికి ఇష్టమైనవన్నీ చేయించారు. మరి హారిక అమ్మగారికి నచ్చుతాయి అంటారా, లేదంటే ఒక మాట అడిగి ఆవిడకి నచ్చిని మళ్ళీ ఇవ్వడమంటారా? అవసరం లేదు రామయ్య. ఇద్దరూ రూపంలోనే కాదు, గుణంలో, ఆలోచన తీరులో ఒకేలా ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఈ వంటలన్నీ చేయమని చెప్పాను. అట్టగే అయ్యా. అవునయ్య గారు, హారిక అమ్మగారి గురించి కళ్యాణ్కి తెలిసిందా అయ్యా? ప్రతి విషయంలోనూ మనకి పోటీ వస్తున్నాడు. ఇది మాత్రం తెలుసుకోకుండా ఎందుకుంటాడు? నందు కన్నా ముందే హారికని కలిసి మాట్లాడాడు. కానీ హారిక మాత్రం మన ప్రపోజల్కే ఒప్పుకుంది. ఒప్పుకోలేదో? నాతో పోటీ పడి ఎప్పటికీ గెలవలేరు. నువ్వేమైనా సూపర్ మ్యాన్వా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.